వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో బిజీగా గడుపుతున్నారు. బెంగళూరులోని తన నివాసంలో పార్టీ నిర్మాణం పైన ప్రత్యేక దృష్టి సారించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే కార్యకర్తల్లో ఉన్నటువంటి అసంతృప్తిని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తలు ఎందుకు అసంతృప్తి ఉన్నారు, కార్యకర్తల అసంతృప్తికి కారణం ఏంటి, అలాంటి అంశాలను విశ్లేషించి వాటికి పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఇన్ఛార్జీలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు పిలిపించుకున్నారు. వారితో మాట్లాడారు. కార్యకర్తలతో వారు మెలుగుతున్నటువంటి తీరు పైన వారిని హెచ్చరించారు. తీరు మార్చుకోవాలని వారికి సూచించారు. చాలా మంది ఎమ్మెల్యేల విషయంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదులు అందాయి. ఆ ఎమ్మెల్యేలను పిలిపించుకునే మాట్లాడారు. కార్యకర్తలతో ద్వితీయ శ్రేణి నాయకత్వంతో కలుపుకొని వెళ్లాలని, వారి సమస్యల్లో అండగా నిలవాలని, వారికి తానున్నాననే భరోసా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లేదంటే ఇన్ఛార్జీలు ఇవ్వాలన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచన. ఎవరైతే పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారో వారిని పూర్తిగా పార్టీ నుంచి పక్కకు పెట్టే ప్రయత్నం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇన్ఛార్జీలైనా సరే, వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలైనా సరే, ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కార్యకర్తల మనసు నొప్పించే విధంగా వ్యవహరించకూడదు. కార్యకర్తల అభిష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించకూడదు. కార్యకర్తల నిర్ణయాలకు గౌరవం ఇవ్వాలి, విలువ ఇవ్వాలి. ఎందుకంటే పార్టీకి పట్టుకొమ్మలు కార్యకర్తలు మాత్రమే. కార్యకర్తలు లేనిదే పార్టీ లేదు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు మెలగాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా మంది ఇన్ఛార్జీలకు, ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మాట వినని ఇన్ఛార్జీలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కకు తప్పిస్తున్నారు. వారి స్థానంలో సమర్థులైన వారిని తీసుకొచ్చి కార్యకర్తలకు ప్రాధాన్యత ఇచ్చి పార్టీ అధిష్టానం లైన్ దాటుకున్న ముందుకు వెళ్లే వారికి అవకాశం ఇస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పార్టీని బలోపేతం చేస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే కార్యకర్తలు లేనిదే ఏ పార్టీనూ లేదు. కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వని ఏ పార్టీ ఎక్కువ కాలం నిలబడదు. ఈ విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొంతమేర కార్యకర్తలు విస్మరించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చాక కార్యకర్తలకు పెద్ద పీట వేయాలి, ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఇప్పటి నుంచే కార్యకర్తలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతృప్తి పరిచే విధంగా, వారి అభిష్టానికి వ్యతిరేకంగా మలుచుకోకుండా ఇన్ఛార్జీలకు, ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తూ కార్యకర్తలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి సూచిస్తున్నారు. పార్టీ నిర్మాణంలో కూడా కష్టపడే వారికి అవకాశం ఇస్తున్నారు. సమర్థులైన వారికి అవకాశం ఇస్తున్నారు. అన్ని కమిటీల్లోనూ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తులకు, కష్టపడి పనిచేసే వారికి, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తూ వారిని పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తూ రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేస్తూ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నద్ధం చేస్తున్నారు. ఈ నిర్ణయాలే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడానికి దోహదం చేస్తాయి. పార్టీని బలోపేతం చేయడానికి కీలకంగా పనిచేస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీలో అసంతృప్తితో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా బెంగళూరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి పార్టీలోకి రావడానికి మంతనాలు జరుపుతున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు. పూర్తి స్థాయి లిస్టు త్వరలో వస్తుందని ప్రచారం సాగుతోంది. ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి, వారి సమర్థతను గుర్తించి, వారికి ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ప్రయారిటీని గుర్తించి, ప్రజల్లో వారికి ఉన్నటువంటి ఇమేజ్ ను గుర్తించి, వాల్యూను గుర్తించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారిని పార్టీలోకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గత ఎన్నికల్లో ఎవరైతే మంచి ఓటు బ్యాంకును సాధించారో వారిని కూడా వైఎస్ఆర్సీపీలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఓటు చీలకూడదు. ఓటు చీలకుండా వైఎస్ఆర్సీపీకి మొత్తం ఓటు పడే విధంగా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రం వైఎస్ఆర్సీపీ వైపు వచ్చే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంటున్నారు. ఒకవైపు పార్టీని పటిష్టం చేస్తూ నిర్మాణాత్మకంగా, మరోవైపు ఓటు బ్యాంకు చీలకుండా ఇతర పార్టీల్లో ఉన్నటువంటి కీలక నాయకుల్ని వారితో విశ్లేషించి, వారితో మంతనాలు జరిపి, వారి అవసరాల గురించి మాట్లాడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారిని పార్టీలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారికి భరోసా కల్పిస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక హోదా కల్పిస్తామని హామీ ఇస్తూ పార్టీ బలోపేతానికి, పార్టీ విజయానికి కృషి చేయాలని వారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచిస్తున్నారు. బెంగళూరు నివాసం కేంద్రంగా పార్టీ నిర్మాణ పటిష్ట ప్రక్రియ సాగుతోంది. అదే సమయంలో పార్టీ ఓటు బ్యాంకును సాధించే విధంగా, ప్రభుత్వ ఓటు బ్యాంకును మొత్తం వైఎస్ఆర్సీపీ వైపు వచ్చే విధంగా వ్యూహాత్మకంగా బెంగళూరు జగన్ నివాసం కేంద్రంగా సాగుతున్నటువంటి వ్యూహాత్మక పరిస్థితిని పరిశీలించినటువంటి
రాజకీయ విశ్లేషకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఈ అంశం కీలకంగా కృషి చేస్తుందని అంచనా వేస్తున్నారు.